ఇష్యూ ఏంటంటే ట్రాన్సెండ్స్ మీద ఒక 4 years నుంచి ఒక అతను వెంకట్ అని గత 10 సంవత్సరాల క్రితము కొన్ని ఏరియాలో తిరిగి వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గర బెదిరించి కొట్టడం, బ్లేడ్స్ వేసి కొయ్యటం వరకు కొంతమంది ఇద్దరిని చంపడం జరిగింది. తర్వాత ఇదే బంజారాస్ పిఎస్లో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఏకమయ్యి అతన్ని అరెస్ట్ చేయించి అతనికైతే జైలు శిక్ష పడింది. రావణుడు చనిపోయాడంటే ఇంకో రాక్షసుడు పుట్టినట్టు అలా కాకుండా ఒక్కరు కాకుండా 12 మంది పుట్టారు. అర్జున్, సాగర్ వాళ్ళ గ్యాంగ్ తోటి కొంతమంది గత 4 సంవత్సరాల నుంచి ట్రాన్స్ని ఎక్కడైతే సింగిల్గా ఉన్నా సరే, లేకపోతే వాళ్ళ నైటు సెక్స్ వర్క్ వృత్తి ఎక్కడ చేస్తున్నారో చీకటి కోణంలో జరిగే పనుల కాడ కానీ, కొన్నిసార్లు అయితే వాళ్ళకి డబ్బులు దొరకక మాదక ద్రవ్యాలు తీసుకుంటాకి డబ్బులు లేని పక్షంలో డే టైంలో కూడా వీళ్ళ మీదకి, అంటే సింగిల్గా ఉన్న ట్రాన్స్ మీదకి 2-3 కలిసి ఉన్న వాళ్ళ మీదకి అట్లా వెళ్ళి ఆ బ్లేడ్లు, చాకులు, మానవతా దృక్పథంగా వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు తీసుకున్నాక సెక్సువల్ హరాస్మెంట్ చేసి, ఒకవేళ వాళ్ళకి జాలి అనేది లేకపోగా వాళ్ళని బ్లేడ్తో చెక్కుతారన్నమాట. పెద్ద చాకు ఉంటుంది, నేను ఫోటో చూపిస్తాను. బ్లేడ్తో వాళ్ళు చెక్కి వాళ్ళ మొహాలు కానీ ఒంటి మీద ఎక్కడ పెడితే అక్కడ సిలికాన్స్ మీద, స్ట్రాండ్ మర్మాంగాల మీద కొట్టడం, వాళ్ళ బట్టలను నిప్పదీసి పైచాచికి ఆనందం పొంది రాక్షసులు కూడా చేరు అలాంటి హింసకు గురి చేసి చంపటం జరుగుతుంది. లాస్ట్ నవంబర్లో రియా జాన్ అనే ఒక అమ్మాయిని ఒక చిన్నపిల్ల పట్టుకుంటే రక్షించబోతే ఆ అమ్మాయిని 4 పట్టుకొని బ్లేడ్లతో కోసేసి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ మించి ఉల్టా 2 కాళ్ళు ఒక కోడిని పట్టుకొని మనం ఎలా అయితే చూస్తామో లిటరల్గా నేను కింద నుంచి చూస్తున్నాను అలా పట్టుకున్నాడు. రాత్రి 1 గంట నుంచి దాదాపు ఆ అమ్మాయిని 11 నుంచి 1 గంట వరకు టార్చర్ చేసి 1 o'clock చంపేటానికి తీసుకొస్తే మేమందరం కలిసి గ్రూప్లో మేము పెట్టడం జరిగింది. నాకు తెలియగానే అందరం కలిసి అక్కడ చేరుకునేసరికి కింద నుంచి మమ్మల్ని చూసి పోలీసులు వస్తున్నారంటే ఆ పిల్లని అవతల పడేసి వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు కోకొలలు చెప్పాలంటే హౌసింగ్ బోర్డులో కొంతమందిని ట్రేస్ చేసి డబ్బులు లాక్కొని బుగ్గల మీద బ్లేడ్లు వేసినవి కూడా ఉన్నాయి. అలాగే సురారంలో పెట్రోల్ పోసి ఒక అమ్మాయికి అయితే గొంతు కోసేసి, బతుకుండగానే మేకను కోసినట్టు గొంతు కోసేసి ఇలాంటి సంఘటనలు జరిగినాయి. మేము దాదాపు చాలా పిఎస్లో కుకట్పల్లి, సురారం, దిండిగల్లు, బాల్నగర్ పిఎస్లో మేము లిటరల్గా ఎన్నో ఎఫ్ఐఆర్లు చేశాము. దీనికి కూడా పోలీసు వాళ్ళు చేస్తాము చూస్తాము అని స్పందించారు. వాళ్ళ ఇల్లు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి మేము అందజేయడం జరిగింది. అదేవిధంగా మేము కమిషనర్ ఆఫీస్ తాషి గారు, వైజంతి గారు కొంతమంది మేమందరం కలిసి కమిషనరేట్ వరకు కూడా ఈ ఇష్యూని తీసుకెళ్తే సేమ్ మనుషులు ట్రాన్స్ దొరకపోతే ఒక కానిస్టేబుల్, ఎస్ఐనో రిటైర్ అయిన ఆయన్ని పట్టుకొని కొడితే బాల్నగర్ పిఎస్లో ఆ యంత్రాంగం కదిలి ముందుకొచ్చి వాడిని అరెస్ట్ చేశారు. ఎవరైతే అర్జున్, సాగర్ ఇద్దరిని. సాగర్ అతను దొరికి పారిపోయారంట, మచిలీపట్నం వెళ్ళిపోయాడమ్మా. అర్జున్ దొరికాడని 2 months జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ తీసుకొని వచ్చి ఆవేశం కక్షతో ఇంకెక్కువ చేస్తున్నాడు. పగలు నిన్న మార్నింగ్ 6 గంటలకి ఒక అమ్మాయి షీలా అనే అమ్మాయిని పట్టుకొని ఇంటికి వెళ్ళి ATM కార్డ్స్ అన్నీ తీసుకొని డబ్బులు తీసుకొని బాల్నగర్ పిట్టల బస్తీలో ఒక శ్మశాన వేదిక చూసుకొని ఆ గుబురు చెట్లలో బండలన్నీ వేసుకొని రౌండప్ చేసి బీర్ తాగుతూ వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకొని ఆ పిల్లని కోసి చిత్రహింస చేసింది. మనిషి అయిన ఎవరు కూడా అది చూసి మా హృదయాలను కలించిపోయినాయి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇలాంటి రియా జాన్ కానీ షీలా కానీ ఇంకా దాదాపు ఎవరికి కూడా ఇలాంటి జరగకూడదని మేము కమ్యూనిటీ నుంచి మేము ముందుకు వచ్చాము. ఈ ముందడుగు వెనక్కి వేసేది లేదు. ఈసారి ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రం కానీ మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఈ వాయిస్ని ఎక్కడికైనా రైస్ అవుతారు. మేమందరం ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ అలాగే తోటి మా సోషల్ వర్కర్స్ ఉన్న మా మేడమ్స్ అందరూ కూడా దీనికి చేయూతనివ్వాలిగా కోరుతున్నాం.